ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. బంధువులారా, మన ఈ భారతీయ వివాహంలో మనం ముందుగా చెప్పుకున్నాం, ఈ దేశంలో అనేకమైనటువంటి సంప్రదాయములు, అనేకమైనటువంటి ప్రాంతీయ ఆచారాలు, దేశీయమైనటువంటి ఆచారాలు, అదేవిధంగా కులములకు సంబంధించినటువంటి ఆచారాలు, ఇలా వారి వారి యొక్క వంశానికి సంబంధించినటువంటి ఆచారాలు అనేకమైనటువంటి విభిన్నంగా ఉంటాయి. ఎందుకంటే మనది కొంత సుదీర్ఘమైనటువంటి సంస్కృతి, ఈ ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్కృతి. ఏ సంస్కృతికి లేదా ఏ దేశానికి సంబంధించినటువంటి సంస్కృతికి కూడా ఇంతమైనటువంటి ప్రాచీనత లేదు. మనం చూస్తే సహజంగా పాశ్చాత్యులందరూ కూడా ఇదంతా కొన్ని సంస్కృతులు పాటిస్తూ ఉంటారు. అవన్నీ కూడా గట్టిగా మాట్లాడితే ఒక 5,000 6,000 సంవత్సరాలపై పరిమితమై ఉంటుంది. కానీ మన సంస్కృతి ప్రాచీనత అనేటువంటిది చాలా గొప్పది. అందుకే ప్రపంచంలో ఈనాడు ఆ వైజ్ఞానికులందరూ కూడా ఎక్కడెక్కడ త్రవ్వకాలు జరుపుతూ ఎక్కడెక్కడ వారు అన్వేషణ పరిశోధనలు చేస్తున్నప్పటికీ కూడా ఆయా మూలాల్లో మన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి మన వైదిక సంస్కృతికి పోలినటువంటివే బయటపడుతున్నాయి. ఇది మనం గమనించాలి. మరి ఇంత సుదీర్ఘమైనటువంటి కాలం, లక్షల కోట్ల సంవత్సరాల యొక్క గణన, ప్రాచీనత మన గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇటువంటి సుదీర్ఘమైన నిడివి కలిగినటువంటి మన సంస్కృతిలో మరి ఆయా ప్రాంతాలను బట్టి, దేశకాల మానాలను బట్టి మూలస్తంభము, మూలవేరు, తల్లివేరు దెబ్బతినకుండా ఆ పైన ఆయా ప్రదేశీయ ప్రాంతాలకు సంబంధించి కొన్ని ఆచార వ్యవహారాలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఈ వివాహ పద్ధతిలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి విభిన్నమైన ఆచారాలు కనిపిస్తాయి. కనుక ఎక్కడా కూడా దాన్ని మనం తప్పు పట్టవలసినటువంటి అవసరము లేదు. ఒకరు ఇంకొక వారిని చూసి హేళనగానో లేదా ఒకరు మాది గొప్పదని, మీది కాస్త తక్కువ, ఇట్లా అనుకోవాల్సిన అవసరము అంతకన్నే లేదనమాట. అలా ఈ యొక్క వివాహ పద్ధతిలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఆచారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆచారాలు అన్నింటిలో ఒక ప్రాథమికంగా ఉన్నాయి. అందులో కొన్ని మనం ముఖ్యమైన ఘట్టాలను మాత్రమే మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. ఈనాడు మనం స్నాతకము అనేటువంటి ఒక అంశం గురించి తెలుసుకుందాం. ఈ స్నాతకము అనేటువంటి ఒక అంశము దేశంలో ఉండే అన్ని కులాల వారు లేదా అన్ని కుటుంబాల వారు చేసుకునేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ ప్రధానంగా కొన్ని వర్గాలు దీనిని అనుసరిస్తూ ఉంటారనమాట. ఇందులో కేవలము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మాత్రమే కాకుండా ప్రాంతీయమైనటువంటి కొన్ని కులాలు, ప్రామాణికంగా ఉన్నటువంటి కొన్ని కులాల వారు దీన్ని ఫాలో అవుతూ ఉంటారు, దీన్ని అనుసరిస్తూ ఉంటారు. అందులో ఈ స్నాతకం అంటే ఏమిటి అంటే, సహజంగా మన పూర్వ పద్ధతుల్లో ఏ కులము వారైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క విద్యను నేర్చుకోవడానికని 8 సంవత్సరాల వయసులో గురుకులానికి వెళ్ళేటువంటి వారు. వారికి ఆ గురువు గారి దగ్గర, గురుకులము అంటే ఒక ఋషి యొక్క ఆశ్రమము, గురువు గారి యొక్క ఆశ్రమంలో ఆ విద్యార్థి ఇందులో ప్రామాణికంగా వాడు రాణిస్తాడో, గురువు గారు వాడి జన్మకుండల్ని అవి ఇవి గమనించి వారిని చక్కగా గమనించి వాడికి ఏ విద్య వస్తుందో ఆ విద్యని వాడికి అనుగ్రహం చేసి విద్యాభ్యాసాన్ని అనేటువంటిది కొనసాగేది. అలా విద్యాభ్యాసము కొనసాగిన తర్వాత కొనసాగుతూ వాడు శ్రద్ధగా దీనినే బ్రహ్మచర్య ఆశ్రమము అని అంటారు అన్నమాట. మన దేశంలో ప్రధానంగా వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. తరువాత అనేక చిలువులు పలువులుగా కులములుగా మారాయి. ఈ వర్ణాశ్రమ ధర్మంలో బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమములని 4 ఆశ్రమములు అంటారు. ఇది క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి అనుసరిస్తూ వెళ్ళాలి అనేది ఒక విధానం. అయితే కొంతమంది కారణజన్ములు కావచ్చు, వారి యొక్క జన్మ విశేషం వల్ల కావచ్చు, నేరుగా వారు బ్రహ్మచర్యం నుండి సన్యాసంలోకి వెళ్ళేటువంటి వారు కూడా ఉంటారు. అయితే సాధారణంగా సార్వజనికమైన పౌరులందరూ కూడా ఈ 4 ఆశ్రమాన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉంటారు. కనుక ఈ బ్రహ్మచర్య ఆశ్రమం అనేది ఈ విద్యార్థి దశ. అంటే బ్రహ్మమును యందు చరించుట, బ్రహ్మము అనేటువంటి విద్య, పారమార్థికమైనటువంటి విద్య,
దాన్నే సద్విద్య అని అంటారనమాట. ఈ లౌకికమైనటువంటి ఆ వ్యవహారాలన్నీ నింపుకోవడానికి పొందేటువంటి లౌకిక విధితో పాటు ఆత్మ సంబంధమైన పోషణ, శరీర సంబంధమైన పోషణ, ఆ పోషణార్థము చదివేటువంటి పొందేటువంటి విద్యలు గురువు గారు నేర్పుతూ అటువంటి విద్యాభ్యాసం చేసేటువంటి విషయంలో నిష్ఠగా చేయవలసినటువంటిది బ్రహ్మచర్య ఆశ్రమము అని అంటారనమాట. ఆ బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పూర్తి చేసి చదువును పూర్తి చేసినటువంటి విద్యార్థి గురువు గారి దగ్గర అనుమతి తీసుకునుట. దీనికి ఆ గురువు గారికి చదువు పూర్తయిందని గురువు గారు అంగీకరించాలి. గురువు గారి దగ్గర కొన్ని ప్రమాణాలు చేసేవారు. దీన్నే స్నాతకము, అదేవిధంగా సమావర్తనము అని కూడా అంటారనమాట. అంటే గురువు దగ్గర కొన్ని ప్రమాణాలు చేసి ఆ గురువు గారిని కొన్ని వీటితో అలంకరించి వీరు కూడా కొన్ని సామాగ్రితో అలంకరించుకుని చక్కగా గురువు యొక్క అనుమతి తీసుకుని ఆశ్రమ స్వీకరణానికైనా కావచ్చును, లేక ఉన్నత విద్య కోసమైనా కావచ్చును. అక్కడ నుండి ప్రయాణం అవుట. అంటే అదేవిధంగా ఆ సందర్భంలో వారు యజ్ఞోపవేదం ధరించడము లాంటి కార్యక్రమాలు కూడా గృహస్థాశ్రమానికి వెళ్తున్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఏదైనా స్నాతకము అంటే ఇప్పటి భాషలో మనం చెప్పుకోవాల్సినటువంటిది కాన్వికేషన్స్ అని చేస్తూ ఉంటారు కదా యూనివర్సిటీల్లో, అదే స్నాతకము, కాన్వికేషన్ అని అనమాట. అది ఎందుకు అంటే ఆ పట్టాన్ని ఇచ్చి పంపించడం, వీటి విద్యాధికుడు అని పంపించడమే ఈ యొక్క స్నాతకము అనేటువంటి విషయం అనమాట. జై శ్రీమన్నారాయణ.